హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ బ్రాండ్ నుండి ఒక మంచి మొబైల్ రాబోతుంది. మంచి స్పెసిఫికేషన్స్, మంచి ప్రైస్ సెగ్మెంట్లో. సో ఎవరైతే సామ్సంగ్ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేకపోతే సామ్సంగ్ బ్రాండ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ మొబైల్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అండ్ ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ మొబైల్ నేమ్ చూసుకున్నట్లయితే మనకు సామ్సంగ్ ఆన్ 7 ప్రైమ్ అని తీస్తున్నారు వీళ్ళు. సో ఇది మనకు రేపే సేల్ ఉంది 20th జనవరికి. ఇది మనకు రెండు వేరియంట్స్లో తీస్తున్నారు వీళ్ళు. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్ అండ్ ఇంకా 32GB ఇన్బిల్ట్ వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 12,990 రూపీస్కి వస్తుంది. సో దగ్గర 13,000లో. అండ్ ఇంకొక వేరియంట్ చూసుకుంటే మనకు 4GB ర్యామ్ అండ్ ఇంకా 64GB ఇన్బిల్ట్ వేరియంట్. ఇది మనకు 14,990 అంటే అరౌండ్ 15,000 సెగ్మెంట్లో వస్తుంది. సో ఓవరాల్గా మనం దీని స్పెక్స్ అదంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్, ఇది మనకు దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది మనకు మొత్తం మెటాలిక్ బాడీతో వస్తుంది, మెటాలిక్ యూనిబాడీ ఫినిష్తోని. సో మనకు ముందు J7 ప్రైమ్ చూసాం కదా మనము. సో సేమ్ ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ ఇది మనకు థిక్నెస్ చూసుకుంటే కూడా మనకు కొంచెం స్లిమ్గా ఉంది. అండ్ వెయిట్ మనకి ఇది కొంచెం 167 గ్రామ్స్తో వస్తుంది మొబైల్ అయితే వెయిట్. సో మనం నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది మనకు 5.5 ఇంచ్ FHD డిస్ప్లేతో వస్తుంది. 1080x1920 పిక్సెల్స్ రెజల్యూషన్తోని. ఇది మనకు TFT IPS డిస్ప్లే. సో మనకు ముందు సామ్సంగ్ డివైజెస్లో డిస్ప్లే చూసుకుంటే కూడా మనకు మంచి డిస్ప్లేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది సామ్సంగ్ అనేది. సో దీంట్లో కూడా మనకు డిస్ప్లేలో చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో ఎందుకంటే సామ్సంగ్లో డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో డిస్ప్లే కింద చూసుకున్నట్లయితే మనకు నావిగేషన్ కీస్ ఉన్నాయి. సో ఇది మనకు ఫిజికల్ కీస్ ఇచ్చారు వీళ్ళు, ఫిజికల్ హార్డ్ కీస్ ఇచ్చారు. సో మనకు మధ్యలో చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంది. సో ఇది మనకు హోమ్ బటన్ లా యూజ్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ సెన్స్ కూడా చేస్తుంది. అండ్ దీంట్లో మనం హార్డ్వేర్ చూసుకున్నట్లయితే Exynos 7870 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇస్తున్నారు. సో దీంట్లో 8 కోర్స్ కూడా మనకు 1.6 GHz దగ్గర క్లాక్ అయినాయి. అండ్ దీంట్లో GPU చూసుకుంటే మనకు మాలి TA30 MP1 GPU వస్తుంది. సో మనకు ప్రీవియస్గా మనం Honor 7X అండ్ ఇంకా Honor 9 Liteలో చూసుకుంటే కూడా మనకు సేమ్ GPU ఉంది. బట్ అది మనకు మాలి MPTA30 MP2 GPU, అది ఇక్కడ MP1 GPU ఇస్తున్నారు. సో మనకు వేరియంట్స్ చూసుకుంటే కూడా మనకు 4GB ర్యామ్ అండ్ 3GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. 32GB ఇన్బిల్ట్ అండ్ ఇంకా 64GB ఇన్బిల్ట్ వేరియంట్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనం హార్డ్వేర్ చూసుకుంటే మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే సామ్సంగ్ ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు మనకు ఇంత మంచి హార్డ్వేర్ని ఇవ్వడము. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకు ఇది Android 7.1.1 నోగట్ మీద రన్ అవుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఇది యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే దీంట్లో మనకు కస్టమ్ సామ్సంగ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. 8.5 సామ్సంగ్ UI అండ్ ఓరియో కూడా దీనికి త్వరలోనే వస్తుందని చెప్తున్నారు, ఓరియో అప్డేట్ కూడా. అండ్ నెక్స్ట్ మనం దీనిలో కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకు 13 మెగాపిక్సెల్ విత్ f1.9 అపర్చర్తో వస్తుంది. సో 2 కెమెరాస్ కూడా వీళ్ళు మనకు 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనకు దీనిలో డ్యూయల్ కెమెరా అయితే ఇవ్వలేదు వీళ్ళు. సో మనకు 15,000 సెగ్మెంట్ చూసుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోన్స్ మనకి ఇప్పుడు డ్యూయల్ కెమెరాస్తోనే వస్తున్నాయి 2018లో. బట్ మనకు దీంట్లో డ్యూయల్ కెమెరా అయితే లేదు. సో రెండు కూడా మనకు సింగిల్ లెన్స్తోనే ఇస్తున్నారు. సో మనకు రేర్ కెమెరాకి ఫ్లాష్ లైట్ కూడా వస్తుంది, LED ఫ్లాష్ లైట్. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో బ్యాటరీ చూసుకుంటే మనకు 3300 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ సిమ్ కార్డ్ చూసుకుంటే మనకు దీంట్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనం దీంట్లో 2 సిమ్ కార్డ్స్ అండ్ ఇంకా మెమరీ కార్డ్ ఒకటేసారి వేసుకోవచ్చు. 256GB వరకు మనము మెమరీ కార్డ్ని ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఫ్రెండ్స్, మనకు దీంట్లో సెన్సార్స్ చూసుకుంటే వీళ్ళైతే సెన్సార్స్ గురించి ఎక్కువ ఏం చెప్పలేదు. సో మనకు మొబైల్ వచ్చాక చూద్దాం దీంట్లో సెన్సార్స్ ఏమైతే ఉన్నాయో. సో నాకు తెలిసి అయితే దీంట్లో మనకు యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ ఇంకా అంబియంట్ లైట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవైతే ఉంటాయి. జిరోస్కోప్ సెన్సార్ చెప్పలేము, చూడాలి డివైస్ వచ్చాక. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ దీంట్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసింది. సో మనకు దీంట్లో సామ్సంగ్ మాల్ అని ఒక అప్లికేషన్ తీసుకొస్తుంది ఈ మొబైల్లో. సో సామ్సంగ్ మాల్ అంటే ఏం లేదు, మనము డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్లో షాపింగ్ చేస్తుంటాం కదా. సో వాటన్నిటి సైట్స్ని మనము ఒకటే యాప్ నుండి
బ్రౌజ్ చేయొచ్చు. ఒకటే యాప్లో మనం వాటన్నిటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని సామ్సంగ్ మాల్ యాప్లో. అండ్ ఇంకా దీంట్లో మనకు ఒక ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. సో మనం ఏదైనా ఇమేజెస్ని స్కాన్ చేసి ఏదైనా ప్రోడక్ట్స్ని స్కాన్ చేసి ఆ ప్రోడక్ట్ని మనం ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా ఇయర్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, సో ఆ ఇయర్ ఫోన్స్ నేను ఫోటోలో స్కాన్ చేసేసి దాన్ని నేను ఆన్లైన్లో సెర్చ్ చేయొచ్చు. సో దాని ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్, ఆ ప్రోడక్ట్ మోడల్ వాటన్నిటిని కూడా చూడొచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ ఇంకా మనకు దీంట్లో సామ్సంగ్ పే కూడా ఉంది. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మనము ఈ మొబైల్లో ఈజీగా చేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ 2 ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు దీంట్లో. సో ఈ డివైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు దీంట్లో 15,000లో అయితే ఇది మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామ్సంగ్ బ్రాండ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది మంచిగా సూట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు డ్యూయల్ కెమెరా అయితే ఇవ్వలేదు. అండ్ మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో ఇవి కూడా ఇవ్వలేదు. సో 2018 ట్రెండ్ మొత్తం కూడా మనకు డ్యూయల్ కెమెరాస్ అండ్ ఇంకా 18:9 ఆస్పెక్ట్ రేషియో నడుస్తుంది. బట్ ఈ మొబైల్లో అయితే ఆ రెండు కూడా లేవు. సో ఇదొకటి చూసుకోండి మీరు. సో మనకు హానర్ 9 Pro కూడా రాబోతుంది. సో 21st హానర్ 9 Proలో మనకు డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఇంకా 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే ఉంది. సో చూసుకోండి, మీకు ఓన్లీ బ్రాండ్ వైజ్ చూసుకుంటేనైతే మీకు సామ్సంగ్ అయితే మంచి ఆప్షన్ అవుతుంది 15,000 సెగ్మెంట్లో. అండ్ ఒకవేళ మీకు బ్రాండ్ కాకుండా ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ అండ్ ఇంకా మంచి 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అండ్ ఇంకా డ్యూయల్ కెమెరాస్ ఇవన్నీ కావాలనుకుంటే మీకు హానర్ 9 లైట్ కూడా మీకు సూట్ అవుతుంది. ఆ మొబైల్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ సెగ్మెంట్లో మనకి ఇంకా డ్యూయల్ కెమెరా మొబైల్స్ వేరే కూడా ఉన్నాయి. హానర్ 7X ఉంది, MI A1 ఉంది అండ్ ఇంకా మోటో G5+ ఇవన్నీ కూడా ఉన్నాయి, G5s+. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూసుకోండి, మీ మెయిన్ ప్రయారిటీ సామ్సంగ్ బ్రాండ్ అయితే ఈ మొబైల్ తీసుకోండి. సో దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు. హార్డ్వేర్ కూడా మనకు ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో మనకు మంచి హార్డ్వేర్ని ఇచ్చారు వీళ్ళు. సో ఓన్లీ మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో ఇవ్వలేదు అండ్ ఇంకా డ్యూయల్ కెమెరాని ఇవ్వలేదు. సో మిగతా అంతా కూడా మనకు ఓకేనే ఉంది ఈ మొబైల్లో. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ మొబైల్ గురించి ఇది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ మొబైల్ గురించి మీరేమనుకున్నారు కింద ఒపీనియన్స్లో చెప్పండి. అండ్ అదేవిధంగా సజెషన్ ఉంటే కింద ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.